మోడల్ పేపర్ 18 సెక్షన్ బి ఏపీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 2 పేపర్ 2 ఏ దేశ శ్రేయస్సుకు అయినా ఏవి అవసరమని చెప్పవచ్చు? ఏ దేశ శ్రేయస్సుకు అయినా ఏవి అవసరమని చెప్పవచ్చు? ఆన్సర్ శాస్త్ర సాంకేతిక, పెట్టుబడి మరియు ముడి పదార్థాలు. ఈ మూడు కూడా ఏ దేశ శ్రేయస్సుకైనా అవసరమని చెప్పవచ్చు. శాస్త్ర సాంకేతికత, పెట్టుబడి, ముడి పదార్థాలు. క్రింది వాటిలో 1958 సైన్స్ విధాన తీర్మానంలో పొందుపరచని అంశం ఏది? క్రింది వాటిలో 1958 సైన్స్ విధాన తీర్మానంలో పొందుపరచని అంశం ఏది? ఆప్షన్ 1 దేశ జనాభాను శాస్త్రీయ విజ్ఞానం వైపుకి మళ్లించేందుకు అవసరమైన చైతన్య కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం. ఆప్షన్ 2 శాస్త్రీయ విజ్ఞానంలో యువతకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను అందించడం. ఆప్షన్ 3 యువతలోని సృజనాత్మకతను వెలికితీసి వాటిని శాస్త్ర సాంకేతిక కార్యకలాపాలలో నిమగ్నం చేసేందుకు తోడ్పడటం. 4 నవకల్పనలను ప్రోత్సహిస్తూ అందుకు అవసరమైన అంకుర పరిశ్రమను ఏర్పాటు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 నవకల్పనలను ప్రోత్సహిస్తూ అందుకు అవసరమైన అంకుర పరిశ్రమను ఏర్పాటు చేయడం అనేది 1958 సైన్స్ విధాన తీర్మానంలో పొందుపరచని అంశం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్కు సంబంధించిన క్రింది వాక్యాలు సరైనవి ఏవి? జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్కు సంబంధించిన క్రింది వాక్యాలు సరైనవి ఏబిసిడి అన్నీ సరైనవే. ఏబిసి అన్నీ సరైనవే. ఏ దీనిని 7 సంవత్సరాల కాల పరిమితితో ఏప్రిల్ 12, 2005న ప్రారంభించారు. బి ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా పిలువబడే ఆశా వర్కర్లను నియమించారు. సి ప్రభుత్వ ఆసుపత్రుల కార్యకలాపాల మెరుగుదలకు హాస్పిటల్ మేనేజ్మెంట్ సొసైటీ, పేషెంట్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా జాతీయ ఆరోగ్య కమిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్కు సంబంధించినవి. 2016 గణాంకాల ప్రకారం దేశంలో ఏటా పంట దిగుబడి సమయంలో మరియు అనంతరం నిర్వహణ నష్టాలు సుమారు 93 కోట్ల రూపాయలు. ఆన్సర్ ఏ మరియు బి సత్యం. ఏకు బి సరైన వివరణ. రోబోటిక్స్ సంబంధించిన కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. రోబోటిక్స్ సంబంధించిన కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఇసాక్ అసిమోవ్ లయర్. ఆప్షన్ 2 కారెల్ క్యాపెక్ రస్సూమ్స్ యూనివర్సల్ రోబోటిక్స్. ఆప్షన్ 3 నార్బర్ట్స్ వీనర్ సైబర్ నెటిక్స్. ఆప్షన్ 4 విక్టర్ సీమన్ రన్ అరౌండ్. ఆన్సర్ ఆప్షన్ 4 విక్టర్ సీమన్ రన్ అరౌండ్ అనేది సరికాని జత. రోబోటిక్స్ సంబంధించిన కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. రోబోటిక్స్ సంబంధించి కింది వాటిలో సరైనవి ఈ విధంగా ఉన్నాయి. ఆన్సర్ ఏ రోబోటిక్స్ అనే పదాన్ని తొలిసారిగా కారెల్ క్యాపెక్ అనే చెక్ రచయిత వినియోగించారు. బి రోబోటా అనే స్లామిక్ పదం నుంచి రోబోట్ ఏర్పడింది. సి రోబోటా అంటే శ్రామికుడు అని అర్థం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించిన క్రింది వాక్యాలు సరైనవి ఏవి? ఆన్సర్లు ఏబిసిడి అన్నీ సరైనవే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించి క్రింది వాక్యాలు సరైనవి. భారత అంతరిక్ష కార్యకలాపాలకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. బి శ్రీహరికోట ప్రధాన కేంద్రంగా దీనిని ఆగస్టు 15, 1969లో ఏర్పాటు చేశారు. సి అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. డి నిస్సార్ ఉన్నతి, సరల్, లుపెక్స్, తృష్ణ వంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో సైతం తన వంతు కృషిని ఇస్రో నిర్వహిస్తుంది. ఉపగ్రహాల నుంచి పొందాల్సిన సేవల దృష్ట్యా వాటిని ప్రయోగించాల్సిన కక్షతో జతపరచండి. ఉపగ్రహాల నుంచి పొందాల్సిన సేవల దృష్ట్యా వాటిని ప్రయోగించాల్సిన కక్షలతో జతపరచండి. ఆన్సర్
సమాచార ఉపగ్రహాలు, భూస్థావర కక్షలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, భూ నిమ్న కక్ష, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు, ధ్రువ కక్షలు, GPS తరహా ఉపగ్రహాలు, మధ్యస్థ భూకక్షలు. చంద్రయాన్-2కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. చంద్రయాన్-2కి సంబంధించి సరైన వాక్యాలు. ఆన్సర్లు: ఏ. దీనిని GSLV Mark 3 ద్వారా ఉపయోగించారు. బి. దీనిలో భాగంగా ఆర్బిటర్, ల్యాండర్ రోవర్లను చంద్రునిపైకి ఉపయోగించారు. సి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ ఈ యాత్ర చేపట్టింది. ఇటీవల వార్తల్లో నిలిచిన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి పరిచిన దేశం. ఆన్సర్: రష్యా. ఇటీవల వార్తల్లో నిలిచిన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి పరిచిన దేశం రష్యా. క్రింది వానిలో తేలికపాటి యుద్ధ విమానాలు ఏవి? క్రింది వానిలో తేలికపాటి యుద్ధ విమానాలు. ఆన్సర్లు: ఏ. తేజస్, బి. నిర్భయ్, సి. ధ్రువ. ఈ 3 మాత్రమే తేలికపాటి యుద్ధ విమానాలు. సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం నుండి ఉపసంహరించబడిన క్షిపణులు ఏవి? సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం నుండి ఉపసంహరించబడిన క్షిపణులు: ఏ. పృథ్వీ, సి. అగ్ని. ఈ 2 మాత్రమే. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ మరియు DRDO రూపొందించిన సబ్మెరైన్ నుండి ప్రయోగించే క్షిపణి. ఆన్సర్: సాగరిక. సాగరిక క్షిపణిని విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ మరియు DRDO రూపొందించిన సబ్మెరైన్ నుండి ప్రయోగించే క్షిపణి. CRY-1కు CRAY-1కు సంబంధించిన క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్లు: ABCD అన్నీ సరైనవే. ఏ. ప్రపంచపు తొలి సూపర్ కంప్యూటర్గా పేరుగాంచింది. CRY-1 అనేది CRAY-1 గురించి చెప్తున్నాను. ప్రపంచపు తొలి సూపర్ కంప్యూటర్గా పేరుగాంచింది. బి. దీనిని సేమ్యూర్ ఆర్. క్రే ఆవిష్కరించారు. సి. దీనిని 1976లో లాస్ అలమోస్ నేషనల్ ల్యాబొరేటరీలో స్థాపించారు. డి. దీని సామర్థ్యం 160 మెగాఫ్లాప్స్. యూనికోడ్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. యూనికోడ్కు సంబంధించి కింది వాటిలో సరైనవి. ABC అన్నీ సరైనవే. ఏ. దీనిని 1991లో రూపొందించారు. బి. దత్తాంశంలోని ప్రతి అక్షరానికి 16 బిట్ల సాంకేత రూపంలో ప్రాధాన్యతని పరుస్తుంది. దత్తాంశంలోని ప్రతి అక్షరానికి 16 బిట్ల సాంకేత రూపంలో ప్రాతినిధ్యత పరుస్తుంది. సి. ఆంగ్లేతర అక్షరాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించడం దీని ప్రత్యేకత. వెబ్ సర్వర్ల నుంచి HTML ఫైల్స్ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడేది. ఆన్సర్: వెబ్ బ్రౌజర్. వెబ్ సర్వర్ల నుంచి HTML ఫైల్స్ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడేది వెబ్ బ్రౌజర్. ఒరాకిల్ అనేది ఒక RDBMS. ఒరాకిల్ అనేది ఒక RDBMS అనగా ఒరాకిల్. భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ కింది వానిలో ఏది భాగం కాదు? ఆన్సర్: స్వయం అనేది మాత్రం భాగం కాదు. భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ కింది వాటిలో ఏది భాగం కాదు అనగా ఆప్షన్ 4 స్వయం అనేది భాగం కాదు. భాగం అయినవి ఏవి అంటే ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ అక్షరత అభియాన్, డిజిటల్ సాక్షరత అభియాన్, ఈ-బసా. ఈ 3 కూడా భాగం అయినవే. అతను ఏమి అడిగారు? భాగం కానిది అడిగారు. అది స్వయం మాత్రమే కాదు. భారతీయ విద్యార్థులలో శాస్త్రీయ స్వభావాన్ని, ఆవిష్కరణలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ATL ల్యాబ్ను ప్రారంభించింది. ATL యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్: అటల్ టింకరింగ్ ల్యాబ్. ATL పూర్తి పేరు అటల్ టింకరింగ్ ల్యాబ్. భారతదేశంలో కామర్స్ కోసం చట్టపరమైన మౌలిక సదుపాయాలను అందించే మొదటి సైబర్ లా ఏది? ఆన్సర్: సమాచార సాంకేతిక చట్టం 2000. భారతదేశంలో కామర్స్ కోసం చట్టపరమైన మౌలిక సదుపాయాలను అందించే మొదటి సైబర్ లా సమాచార సాంకేతిక చట్టం 2000. సంస్థలు, విశ్వవిద్యాలయాల కోసం గవర్నెన్స్తో ICT చొరవలు వ్యవహరిస్తాయి. ఆన్సర్: సమర్థ్.
సమర్థ్ ఐటీసీ సేవలు సంస్థలు విశ్వవిద్యాలయాల కోసం ఈ గవర్నెన్స్తో కలిసి వ్యవహరిస్తాయి. భద్రతా వ్యవస్థ వీలైనంత కాంపాక్ట్ మరియు సూటిగా ఉండాలని కింది సైబర్ సెక్యూరిటీ సూత్రాలలో ఏది పేర్కొంది? ఆన్సర్ మెకానిజం. మెకానిజం యొక్క ఆర్థిక వ్యవస్థ భద్రతా వ్యవస్థ వీలైనంత కంపాక్ట్ మరియు సూటిగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సూత్రాలలో పేర్కొంది. సోర్స్ కోడ్ డాష్ నుండి రక్షణ అనే పదం కేవలం అధికృత వ్యక్తులకు సోర్స్ కోడ్ యాక్సెస్ పరిమితం చేయడాన్ని సూచిస్తుంది. ఆన్సర్ విధ్వంసం. సోర్స్ కోడ్ విధ్వంసం నుండి రక్షణ అనే పదం కేవలం అధికృత వ్యక్తులకు సోర్స్ కోడ్ యాక్సెస్ పరిమితం చేయడాన్ని సూచిస్తుంది. అణుబాంబులను తయారు చేయడానికి కింద ఇవ్వబడిన పదార్థాలలో ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ప్లూటోనియం. అణుబాంబులను తయారు చేయడానికి ప్లూటోనియం ఉపయోగపడుతుంది. భారతదేశంలోని అణు రియాక్టర్లలో ఉపయోగించబడే ఇంధనం ఏది? ఆన్సర్ యురేనియం 238. యురేనియం 238 అనేది భారతదేశంలో అణు రియాక్టర్లలో ఉపయోగించబడే ఇంధనం. యురేనియం యొక్క ఏ ఐసోటోపులను అణు విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు? ఆన్సర్ యురేనియం 235. యురేనియం 235 అనే ఐసోటోపులను అణు విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. క్రింది వాటిలో ఏది అణు విద్యుత్ ప్లాంట్లలో మోడరేటర్గా ఉపయోగపడుతుంది? గ్రాఫైట్ అనేది ఆన్సర్. గ్రాఫైట్ అనేది అణు విద్యుత్ ప్లాంట్లలో మోడరేట్గా ఉపయోగించబడుతుంది. పరమాణు విస్ఫోటన సమయంలో విడుదలయ్యే శక్తి దీనివల్ల ఏర్పడుతుంది. ఆన్సర్ ద్రవ్యరాశిని శక్తిగా మార్చడం అనేది పరమాణు విస్ఫోటన సమయంలో విడుదలయ్యే శక్తి దీనివల్ల ఏర్పడుతుంది. పరమాణు విస్ఫోటన సమయంలో ద్రవ్యరాశిని శక్తిగా మార్చడం విడుదలయ్యే శక్తి దీనివల్ల ఏర్పడుతుంది. భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమం రూపొందించిన వారు? హోమీ జహంగీర్ బాబా. ఆన్సర్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమం రూపొందించిన వారు హోమీ జహంగీర్ బాబా. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీర ప్రాంత ఇసుకలో విస్తారంగా ఉన్న అణు ఇంధనం థోరియం. ఆన్సర్ థోరియం. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీర ప్రాంత ఇసుకలో విస్తారంగా ఉన్న అణు ఇంధనం థోరియం. పట్టణ వ్యర్థ పదార్థాల నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంచనా? ఆన్సర్ 3400. పట్టణ వ్యర్థ పదార్థాల నుంచి 3400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంచనా. భూమి క్రింద నిల్వ ఉన్న శక్తిని ఏమంటారు? ఆన్సర్ భూ ఉష్ణ శక్తిని భూమి కింద నిల్వ ఉన్న శక్తి అంటారు. తిలయా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. తిలయా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ జార్ఖండ్లో ఉంది. ఈ క్రింది ఏ రాష్ట్రంలో బయోడీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో బయోడీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. క్రింది వాటిలో అవిచ్ఛిన్నంగా పునరుత్పాదక విద్యుత్ శక్తి వరుసగా పరిగణించేది? ఆన్సర్ జల విద్యుత్ అనేది అవిచ్ఛిన్నంగా పునరుత్పాదక విద్యుత్ శక్తి వరుసగా పరిగణించేది. జీవులకు చుట్టూ ఉన్న పరిసరాలకు నిర్జీవ పదార్థాల మధ్య జరిగే ఆక్సిజన్ వినిమయాన్ని డాష్ అంటారు? ఆన్సర్ ఆక్సిజన్ వలయం. జీవులకు చుట్టూ ఉన్న పరిసరాలకు నిర్జీవ పదార్థాల మధ్య జరిగే ఆక్సిజన్ వినిమయాన్ని ఆక్సిజన్ వలయం అంటారు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ బాన్ కన్వెన్షన్ వలస పక్షుల కోసం ఉద్దేశించిన ఒప్పందం. స్టాక్ హోమ్ కన్వెన్షన్ పర్యావరణంలోనికి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కార్బన్ కాలుష్య కారకాలను నియంత్రించే ఒప్పందం స్టాక్ హోమ్ కన్వెన్షన్. రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పడిన ఒప్పందం రామ్సర్ కన్వెన్షన్. బోస్టల్ కన్వెన్షన్ అనేది దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే ఒప్పందమే బోస్టల్ కన్వెన్షన్. ఈ క్రింది పులుల సంరక్షణ కేంద్రాలను పరిశీలించండి. ఈ క్రింది పులుల
సంరక్షణ కేంద్రాలను పరిశీలించండి. ఆన్సర్ ధోల్పూర్, కరౌలి, రామ్గర్, విస్టారి, సరిస్కా, వీరాంగిన, దుర్గావతి. పై వాటిలో రాజస్థాన్లో లేని పులుల సంరక్షణ కేంద్రం లేదా కేంద్రాలు ఏవి అనగా వీరాంగిన, దుర్గావతి మాత్రమే రాజస్థాన్లో లేదు. మిగతావన్నీ రాజస్థాన్లో ఉన్నాయి. ధోల్పూర్, కరౌలి, రామ్గర్, విస్టారి, సరిస్కా ఈ 3 కూడా రాజస్థాన్లో ఉన్నాయి. ఈ క్రింది జతలలో సరికానిది. వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1974 అనేది సరికాదు. ఈ క్రింది జతలలో సరికానిది. వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1974 అనేది సరికాదు. ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవనగా అటవీ ప్రాంత పరిరక్షణ చట్టం 1980, వాయు కాలుష్య నియంత్రణ నివారణ చట్టం 1981, వాయు కాలుష్య నియంత్రణ నివారణ సవరణ చట్టం 1987. ఈ 3 సరైనవే. యునెస్కోకు సంబంధించిన మ్యాన్ అండ్ బయోస్ఫియర్ నెట్వర్క్కు అనుబంధమైన బుందాలా బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీలంక. శ్రీలంకలో బుందాలా బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు భారత్లో ఏ జీవ భౌగోళిక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ ఎడారి ప్రాంతం. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు భారత్లో ఎడారి ప్రాంతం భౌగోళిక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎడారి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు. జతపరచండి. బయోస్ఫియర్, జంతు జాతులు. ఆన్సర్ పాంచ్ మర్హి ఉడతలు. బయోస్ఫియర్ పాంచ్ మర్హి జంతు జాతులు ఉడతలు. బయోస్ఫియర్ సిమ్లీపాల్ జంతు జాతులు నీలగిరి తార్. బయోస్ఫియర్ అగస్తమలై జంతు జాతులు ఉప్పు నీటి మొసళ్ళు. బయోస్ఫియర్ గ్రేట్ నికోబార్ జంతు జాతులు గౌర్. వన్యప్రాణులలోని వలస జాతుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభ్య దేశాలు లేదా పార్టీల 14వ సదస్సు 2024 ఫిబ్రవరిలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో వన్యప్రాణుల్లోని వలస జాతుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభ్య దేశాలు లేదా పార్టీల 14వ సదస్సు 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఎక్కడంటే ఉజ్బెకిస్తాన్, సమర్కండ్. డుగాంగ్ జీవుల పరిరక్షణ కోసం మన దేశంలో మొట్టమొదటి రిజర్వును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ తమిళనాడు. వలస పక్షుల పరిరక్షణకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2018-2023 భారత్ తీసుకున్న చర్యలు. ఆన్సర్ వలస పక్షుల జనాభా తగ్గిపోకుండా కాపాడడం, పునరుద్ధరించడం కోసం 2027లోగా ఒక ప్రణాళికను అమలు చేయడం. 2. వలస పక్షులు ఎదుర్కొనే పలు సమస్యలు. అవి ప్రయాణించే మార్గాలలో సమస్యలు, వాటి నివాస ప్రాంతాలపై ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయడం. ఈ 2 కూడా వలస పక్షుల పరిరక్షణకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2018-2023లో భారత్ తీసుకున్న చర్యలు. ఒక పారివేసే పదార్థాలను ఇతర పదార్థాల తయారీకి వాడినట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ పునశ్చక్రీయం అని అంటారు. ప్లాస్టిక్లను రీసైకిల్ చేయడం ఎందుకు కష్టం? ఆన్సర్ వివిధ రకాల పాలిమర్ రీసిన్లు కలిగి ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం కష్టం. కింది వాటిలో వ్యక్తిగత స్థాయిలో ఏది జరుగుతుంది? ఆన్సర్ మూలం తగ్గింపు. మూలం తగ్గింపు అనేది కింది వాటిలో వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. దహనం, పారవేయడం, రీసైక్లింగ్, మూలం తగ్గింపు ఈ 4టిలో మూలం తగ్గింపు అనేది వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. ఏ బ్యాక్టీరియా రేడియేషన్ మోతాదును తట్టుకోగలదు? ఇది మానవ కణాలు తట్టుకోగలిగే దానికంటే చాలా రెట్లు ఎక్కువ. ఆన్సర్ డినోకాకస్ రేడియోడ్యూరెన్స్ అనే బ్యాక్టీరియా రేడియేషన్ మోతాదును తట్టుకోగలదు. ప్లాస్టిక్ను మండించినప్పుడు వాతావరణంలోనికి విడుదల చేయబడిన హానికర కలుషితం ఏది? ఆన్సర్ డయాక్సిన్స్. ప్లాస్టిక్స్ను మండించినప్పుడు వాతావరణంలోనికి విడుదల చేయబడిన హానికర కలుషితం డయాక్సిన్స్. యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ వాయు కాలుష్యం. వాయు కాలుష్యానికి సంబంధించినవి యూరో ప్రమాణాలు. వాయు కాలుష్య పదార్థములు ఏవి? ఆన్సర్
CO2, SO2, CO ఈ 3 కూడా వాయు కాలుష్య పదార్థాలే. CO2, SO2, CO2, SO2, CO ఈ 3 కూడా వాయు కాలుష్య పదార్థాలే. కాంతి రసాయన పొగమంచును ఏర్పాటు చేయుచున్నవి. ఆన్సర్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ 3 కూడా కాంతి రసాయన పొగమంచును ఏర్పాటు చేయుచున్నవి. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ క్రింది దేశాలలో వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థముల నుండి ఏ వాయువు విడుదలై గాలి కాలుష్యానికి దారితీస్తుంది? కార్బన్ డయాక్సైడ్. వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థముల నుండి కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలై గాలి కాలుష్యానికి దారితీస్తుంది. ఫ్లై యాష్ యందు 50% పైగా ఉన్న పదార్థము సిలికా మరియు కర్బనం. ఫ్లై యాష్ యందు సిలికాన్ మరియు కర్బనం 50% పైగా ఉంటుంది. ఫ్లై యాష్ యొక్క ఉపయోగము. ఆన్సర్లు: 1 కుటీర పరిశ్రమలో ఇంధనముగా, 2 తడి ఇటుకలను కాల్చుటకు, 3 పాత్రలను శుభ్రం చేయు డిటర్జెంట్ పౌడర్ల తయారీ యందు ఫ్లై యాష్ యొక్క ఉపయోగం ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఏ పదార్థ శాతమును ఆధారముగా చేసుకొని నీటి కాలుష్యమును లెక్కిస్తారు? ఆన్సర్ ఆక్సిజన్. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతమును ఆధారంగా చేసుకొని నీటి కాలుష్యమును లెక్కిస్తారు. జలాశయముల యందు శైవలాలు మరియు ఆకశేరుకాలు చేరి నీరు చిక్కబడి ఆకుపచ్చగా మారి దుర్గంధమును వెదజల్లు స్థితిని ఏమంటారు? ఆన్సర్ యూట్రిఫికేషన్. ఆన్సర్. రామ్సర్ కన్వెన్షన్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1975లో రామ్సర్ కన్వెన్షన్ అమలులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అత్యధికంగా CO2ను ఉద్గారించే దేశాలలో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 4వ స్థానం. ఈ క్రింది వాటిలో ఏ దేశానికి సొంతంగా గ్రీన్హౌస్ వాయువును పర్యవేక్షించే ఉపగ్రహం లేదు? ఆన్సర్ ఇండియా. ఇండియాకి మాత్రమే గ్రీన్హౌస్ వాయువును పర్యవేక్షించే ఉపగ్రహం లేదు. అంతర్జాతీయ ఓజోన్ లేయర్ పరిరక్షణ దినంకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. అంతర్జాతీయ ఓజోన్ లేయర్ పరిరక్షణ దినంకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. ఆన్సర్ AB 2 సరైనవే. దీనిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 నాడు జరుపుకుంటారు. ఓజోన్ లేయర్ పరిరక్షణ దినం. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 19/12/1994 నాడు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రియో సమావేశాలలో ఆమోదించిన అజెండా 21 తీర్మానం యొక్క ప్రధాన లక్ష్యాలలో క్రిందిది ఒకటి. అదేంటనగా ఆన్సర్ ప్రతి స్థానిక ప్రభుత్వం తమ సొంత అజెండా 21ను రూపొందించాలనేది రియో సమావేశాల్లో ఆమోదించిన అజెండా 21 తీర్మానం యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రతి స్థానిక ప్రభుత్వం తమ సొంత అజెండా 21ను రూపొందించాలి. క్రింది దేశాలలో ఏది క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం నుండి ఉపసంహరించుకొని దాని కొరకు చేసిన వాగ్దానాలను వదిలిపెట్టింది? ఆన్సర్ కెనడా. పర్యావరణ సుస్థిరాభివృద్ధికి కావలసింది? ఆన్సర్ దాపరికం లేని మరియు ప్రజాస్వామ్యయుతంగా పాల్గొని నిర్ణయం తీసుకోవడం అనేది పర్యావరణ సుస్థిరాభివృద్ధికి కావలసింది. సుస్థిరాభివృద్ధికి కింద ఇచ్చిన వాటిలో ప్రాథమిక కారణమవుతుంది ఏదంటే సమానత్వం, విలీన అభివృద్ధి. సుస్థిరాభివృద్ధికి కింద ఇచ్చిన వాటిలో ప్రాథమిక కారణమవుతుంది సమానత్వం, విలీన అభివృద్ధి. ఆన్సర్ సమానత్వం, విలీన అభివృద్ధి. క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఆన్సర్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు కాదు. గ్రీన్ హౌస్ వాయువులు ఏటనగా ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్, కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువులు. ఇండియా పర్యావరణ నివేదిక 2024 ప్రకారం హిమాలయం ఇప్పటి వరకు ఎంత శాతం మేర కరిగిపోయినట్లు తెలిపింది? ఆన్సర్ 40%. క్రింది వాటిలో సరి అయినవి ఏవి? AB 2 సరైనవే. భారతదేశం 2070 నాటి కార్బన్ జీరో స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం 2028లో జరిగే COP33ని ఇండియాలో నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. ఈ 2 సరైనవే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ హైదరాబాద్. NFHS 5 ప్రకారం అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న మహిళలు ఎంత శాతం
24%. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 7. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నీటి మలినత్వమును కొలుచు సాధనం ఏది? ఆన్సర్ ఫ్లగ్ ఫార్మింగ్. ఫ్లగ్ ఫార్మింగ్ అనేది నీటి మలినత్వమును కొలుచు సాధనం. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరి అయినది ఏబి 2 సరైనవే. ఏ దేశంలో ఉన్న గర్భిణీలు, స్త్రీలు, చిన్నారులు అందరినీ 100% టీకాల పరిధిలోకి తెచ్చి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బి మిషన్ ఇంద్రధనస్సు పథకంను 2014 డిసెంబర్ నాటికి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు.